అడిగేటప్పుడు ఎంతముదా పడుగుతా ఉండాలి. ఓ నేను రక్కము చెల్లల్లా రాసులు నాడు ఈ తమ్ముగా నాడు పరమేశ్వరుణ్ణి నా మనవే దేవుడురా నమామి విఘ్నేశ్వర నీ పాద పగుతో భక్తసర్వరాణి కౌసహస్ర పుస్తక పాణిమాని రక్షింపవే నన్ను జనాసందస్య దయత్తోడగామవేదవలనయన కరుణించవే నన్ను కలగాం సురాముని కోరి మొక్కుతూ నీకు గీరమేనే మన్నించవే నన్ను నా మదిలోన ఉండేది మానవని ఘోరనామని తెలిసేది నిన్ను నేనెప్పుడు దయత్తును నేనవేనే నన్ను దయత్తోన గామవేదవలనయన పార్వతీ నా మీద పాయకుండా సంద్రమగదంబ సరస్వతి శారదాంబ అల్లి మల్లి ఇరువాచులు తామరులు చంపంగి పుష్పాలు టెంకాయ నరిమితో పునడమే గజనిమ్మ మాడమ్మ గజనిమ్మ మాడి కింద తెల్ల గన్నేరు చెట్టు కింద అన్న పుట్టల వెలసిన కాకమ్మ రేణుగా
నాయకి వల్ల నా తల్లి పలితి మంగమ్మకు తిరుపతి యాత్రను చేసి 368 తీర్థంబు త్రేతయాత్రను చేసి పురపడి వచ్చి పెదవాడ పట్నంబున తనను భూనెల చెల్లి భూనెల గర్భంబుల పూర్తిగా 7 వేల శుక్రవార దినమున అర్ధరాత్రి కడుపున ముద తెరటి పెట్టేటి వేళ శనివార దినమున మంచి శుభవేళ శుభయోగల శనివార దినమున పువ్వులు వాడ పెట్టి కుడిసేటి వేళ పక్షులు అందరిగా సంతోషంగా ఉండేటి వేళ మంగమ్మ గర్భ సంతానముల ఉండి మగవాళ్ళను అవతరించినారమ్మ. దారులు పురపడి చెప్పేటి వేళ వెంకటాపతి నాయుళ్ళు తన సంతోషములు పొందినాడు. గంగలో పురపడి పోయి 7 పాలు పలనా మునిగి 7 పాలు పాత్రలు పిలిచి సింధుగా వేరే గంగా యమున సరస్వతి గంట 7 నదులు పేరు చెప్పే పురపడి వచ్చినమ్మ. ఈ విధము కదా వెంకటపతి నాయుళ్ళు పురపడి వచ్చినాడు. అప్పుడు పుట్టిన బావుల మీద ఎత్తి సూచి అనేకమైన సంతోషంగా ఈ విధముగా బిడ్డ పుట్టిందేమనాడు. కాయం పొడి బెల్లం మూలుగంద ఇచ్చి సకలమైన వారు తిన్నారి వంశమున తలనాడు పెద్ద ఎట్టిన మంగముతో బాలుడు అవతలుతున్నాడు గంటలా చెప్పిరమ్మ. దొరికింది గంట కన్నదానంబు భూమి దానంబు స్వర్ణదానంబు వస్త్రదానంబు గంట దానంత దాన ధర్మంబు చేసి ఉన్నెట్టి వేళ 3 నెలల కాలంబు ముందుగా 7 వేళ జీవితముగా పెరుమాళ గుడికి ఎత్తిపోయి ఊరి పెద్ద విఘ్నేశ్వరుని గుడికి పూజలు చేసి పెరుమాళ గుడికి ఎత్తిపోయి నాడు పుట్టిన లగ్నంబు జాతగా బ్రాహ్మల్ని పిలిచి బిడ్డ పుట్టిన లగ్నంబు ఎత్తి చూడవలగంటపడిగే జాతగా బ్రాహ్మణులు వచ్చి పుట్టిన నాడు గెలిచేటి వేళ శ్రీమన్నారాయణమూర్తి అవతారం కూడా అవతరించిన బిడ్డకు నన్ను నారప్పడాయుడు 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 అంట పేరులు పెట్టిరమ్మ. వచ్చేటప్పుడు 1 సంవత్సరం 7 వేల నాడు ముందున్నాడి వంశానికి మొత్తం పడగ తలబోడులు చెయ్యకూడదంట చెప్పే 2 పడగ నాడి జీవితంగా కొల వెంకము తండ్రి ఎల్లమ్మ 30 పరాశక్తికి తల్లి పరాశక్తి దేవస్థానానికి ఎదిగిలిపోయి నారప్పనాయుడు 2 కొండల నాడు మేనమామ ఒడిలగా రాజగొండలారి వంశాల మేనమామ ఒడిల మూగండ పెట్టినాడు తలబోడులు చేసిరమ్మ.
జీవితంబుగా బెజవాడ పట్నంబున ఉండేటి వేళ శతమాన గంట పాఠశాలకు పంపించే 5 వయసులనే 4 వేదంబు 6 శాస్త్రంబులు 18 పురాణంబులు 64 కలజ్ఞానంబులు గంట చదివిగా వచ్చేటి వేళ రెండోగా గర్భంబు నెలలకు నెల చెల్లి రెండోగా గర్భంబుల అయ్యనమ్మ పూర్తిగా ఎట్టి వేళ ఉత్తరాయణ పుణ్యగా పుట్టే పెరిగినా ఉండేటి వేళ కోటపాడి పట్నంబున జీవితంబున కోటపాడి పట్నంబున అయ్యప్ప నాయుడు భార్య ఎండమ్మ గంటే నేటి గ్రామమయంబుగత్ కోటపాడి వంశాన జీవితంబుగా కోటపాడి పట్నంబున దాగులాడి వంశాన చెరుకూరి గోత్రంబున అయ్యప్ప నాయుడు భార్య ఎండమ్మ గంటే ఎండమ్మ కంటే 10 పాద పూజలు చేసేటి బాల సుబ్రహ్మణ్యే దావులాది వంశాన అయ్యప్ప నాయుడు గారు ఏది గ్రామమయంబుగత్ కంచెలు పుంజలు నాటకశాలలు ఉద్యోగవనములు పొరుగు గూడములు వజ్ర సింహాసనములు గంట ఆ రావణ దూరము అనుకూలు గంటే ఈ విధంబుగా కోటపాడి పట్టాన దాములాడి నగర ఉండేటి వేళ నాయుడు రంగప్ప నాయుడు రామి నాయుడు వేణుగోపాల స్వామి నాయుడు అంటే నలుగురు పుత్రులను కూడా ఉండేటప్పుడు ఎంతలో చూసే కోవిల వినోదవంత బాలడు లేన పరలే మనకు తీరవలగంట తీర్చిగా పెట్టి గంట ఈవంతుగా తీర్చి పెట్టితే ఒక ఆట బిడ్డ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందా కలిసినాడు ఎంతకు ఏ విధంగా కలిసినట్టే ఓ నిలవిలో మరొకంత బాలడు లేన ఇల్లు పాడుకోవడం ఒకటి ఆడబిడ్డ లేదు ఇల్లు అలంకారం కూడా లేదు జ్యోతులు లేదు నీతులు లేదు చుట్టాలు మాతులు లేదమ్మా 4 పుత్రుల ఒక బాబు ఉన్నాడు ఒక ఆడబిడ్డ కావాలన్నా ఆ ఆడబిడ్డ ఉంటేదా చుట్టాలు బాంధవులు అన్ని ఈ విధంగా చెప్పి ఎంతమో నాడు కొలవరా అది దేవతలున్నంత కొలిసిగా వచ్చేటి వేళ ఉండేది పుట్టకుండానే కోటపాడి పట్టాలు జీవితముగా చదువుల మనసు ఉండే పుట్టకు పడిపోయి ఒక ఆడబిడ్డ వరముగా కావాలంట చేసేటి వేళ శుక్రవారం దినము చూసి నాటి జీవితముగా 48 దినము నాడు దావులాడు బిడ్డ వరముగా చెప్పి కోటపాడి పట్టాన జలమూలం కోసం ఉండే
తిగురా నా మనవి చేయబడురా జగ జగ ఒంటిగాలో సిద్ధించే భూమిగా సిందిన ముత్తేళ్ళుగంత నల్ల సీములుగా సిద్ధించే వినుమిలు రక్కలు చెల్లల్లారలేదు నాన బియ్యము పుట్టకు పూజకు పోతే నాన బియ్యము పెట్టేది కాలము నేను నాన బియ్యము పెట్టితే ఈ నల్ల సీములుగంత వచ్చి పోచేతే మనము అరువులు పరదేశులకు నన్ను అన్నదానము చేసిన పైన వచ్చే పాలు పోసిన ఇంటికి అమ్మ పానగంపు తనము దాని వల్ల పాలుతా పెట్టి పూజించేటి వేళ ఈ తొమ్మిగనాడే కోడి కోడలు కంత ఎత్తిదా చెప్పే కాలం
వరమునా నీకు కాండ బిడ్డ వరముల లేదు గంట పడిగట్టి వేళ నీకు నలుగురు కొడుకుల వరంతా ఉంది ఈ జన్మమంతున ఆడబిడ్డ వరములా లేదుంటదా పడిగినప్పుడు నా తల్లి జగన్మాత ఓర్గంటి ఎల్లమ్మ ముప్పైన రేలుగా పరాశక్తి వచ్చే నాగేంద్రుతో పలుకుతా ఉండాలి. ఓ వినవిను నాగేంద్ర పాలు పోసిన ఇంటికి పాదగంపు తలవకూడాదే నువ్వు ఆడబిడ్డ వరములా ఇయ్యవడా తావులారి గోడలు 48 దినము నీకు పుట్టక పూర్తి చేసి పుణ్య తనిపోసి పాలు పోసి కదా దాని పాలు పోసి పడిగినప్పుడు అప్పుడు నాగేంద్రుడు పడిగ ఎంతమ్మతోన ఓ వినవేను ఎంతమ్మ నీకు ఆడ బిడ్డ వరముల కావాలంటే ఆడబిడ్డ వరముల కావాలంటే కానీ ఈ విధముగా స్వర్ణము ఎట్టిలా 47 దినములు పూజలు చేసి స్వర్ణము ఎట్టిలా ఈ విధముగా 47 లింగము కట్టి లింగ పూజలుగా చెయ్యవలా ఈ విధముగా పూజలు చేసిన 12వ దిన కాలమున బ్రాహ్మణుడిగా పిలుచుకొచ్చి పూజలు చేసే నీకు కాడ బిడ్డ వరముల దొరుకును ఎంతమ్మా నాగేంద్రుల పడిగే చేసేటప్పుడు ఏ విధముగా చేసేదిగా వచ్చినాడు 10 మంది తోడనాడు అదే విధంగా అయ్యప్పనాయుడు పైకిలయ్యక ముందుగా పడిపడి తెల్లాడ పైనోడు వేసినాడు పాగిలే ఓడి మనలే చల్లి కాలము మూడు శుద్ధి చేసి పొయ్యిట్టగలిగి కూడా పోసి జగముడు రాడి 10 పాదాన్ని నమస్కరించే విధముగా ఉండేటి వేళ దినానికి దినము చెల్లే పొంగుదా కడిగే అయ్యప్పనాయుడు తీసిదా చేసేసినాడు ఈయనతో కదా కోటకు వెళ్ళిపోయినాడు ఏ తప్పుగా 7 గ్రామం చేస్తున్నాడు అయ్యప్పనాయుడు మనిషే పెద్ద ఈయనతో కదా పొరపడిపోయినాక ఓనాడు ఏటమ్మనాడు పండి నిద్రను చేసేటి
ఎంతమంది నిలబడినప్పుడంతా అమరావతిలో ఉండి సప్త కన్నికలే వచ్చినాడు. ఆ గర్భంలో ఉండేటప్పుడు ఎంతమంది సుట్టిదా కూకుని ఆ బిడ్డకు నాడు కడుపులో ఉండే బిడ్డకు నాడు ఈ విత్తముగా ఎత్తి పడుగుతురు. అప్పుడు ఒకనాడు అయ్యప్ప నాయన పురపడే వచ్చేరమ్మా ఈ విత్తముగా నాడు 4 వేదము 6 సంవత్సరములంతా ఎత్తి చెప్పేటప్పుడు ఆ కడుపులోనే ఉండే బిడ్డ ఊ అంటాడా చెప్తుందా. అయ్యప్ప నాయుడు వచ్చి చూసేటప్పుడు ఏమి ఊ అంటాడే శబ్దం కూడా వచ్చిందో చెప్పినాడు. అన్ని చూసేటప్పుడు సప్త కన్నీళ్ళు నాడు ఆ ఎండమని సుట్టి 4 వేదము ఈ విత్తము కూడా ఎత్తి చెప్పేటప్పుడు ఆ కడుపులోనే ఉండే బిడ్డ ఊనే శబ్దం కూడా చెప్పేది వేడ. అయ్యప్ప నాయుడు చూసి మనకు ఇప్పుడు అమరించి బిడ్డ పొలానివే పొల వెంపుగా తెలుసు గంట ఆలోచనలు చేసే నడిచిందంటే చెప్పితే ఎంతమంది వెలిసిపోకు దానివల్ల ఎంతమో నిద్రపోయే పైకి నైరని చెప్పి ఈ విత్తముగా సాగుడు వచ్చి మంచాల కొన్ని ఏడాది ఎంతమంది మెరగలిగి నాడు అయ్యప్ప మంచం కూడా చూసి అప్పుడు నాడు అయ్యప్ప నాయుడు ఈ నడిచిందంతా చెప్పితే ఎంతమంది తెలిసిపోకుండా చెప్పి ఓ నేను ఎంతమ్మ పది వేళ అయ్యంట చెప్పేటప్పుడు అప్పుడు సింపుల తీర్థమ్మ కొట్టికి ఇచ్చేటప్పుడు తీసుకుని వచ్చినాడు. సరి కలిగి కాలమూకంత కలిగి వచ్చేదా నాడు పట్టు తమరాలం 10 మంది బోధనం 3 పెట్టే నడు అయ్యప్ప నాయళ్ళు చేసే ఎంతగా పాడినాడు. కొడుకులు అంతా ఫోన్ చేసిన వెనకనాడు ఎంతమ్మ ఫోన్ చేసినమ్మా ఉండేది వేళ. గర్భమున ఏ విధముగా ఉండేది వేళ దినానికి దినము చెల్లే దినానికి దినముల చెల్లేనప్పుడు నాడు 300 దినముల పూర్తిగా అయ్యేటప్పుడు ఓ నాడు బేసవార దినము నాడు అడగడమున్నారంతా తెరచిదా పెట్టును ఎంటమ్మడు. బేసవార దినమున రాత్రి వేళ అడగడుపున్నారంతా తెరని పెట్టేటప్పుడు అయ్యప్ప నాయుడు ఈ విధముగా నాడు ఈ విధముగా నాడు ఈ గర్భం కలిగితే దాన్ని శిశువుని సాంఖ్యము చేసేదానికి డాక్టర్లు వాళ్ళ కోవేలి కొంటమ్మ కొంటమ్మ ఇద్దరు అది కాలం కూడా ఉండరుందా. నేను ఇవాళ ఆసుపత్రులు గడి లేదన్నా కోవేలి కొంటమ్మ చెప్పి ఇద్దరుగా ఉంటే పుత్ర భాగ్యము బిడ్డ సాంఖ్యము వాళ్ళగా వచ్చి చేస్తారు. అప్పుడు దానివల్ల వాళ్ళు అప్పుడుదా నాడు ఆ రోజు పురపడిగా వచ్చి చూసేటప్పుడు నాడు పడి తెల్లవాతాన ఉత్తరాయణ పుణ్యకాలం మకర మాసం నక్షత్రం శుక్ర పూజల నడు జీవితం పడి తెల్లతన శుక్రవార దినమున సంతానమున పుట్టి ఒక ఆడబిడ్డనే జగనిచ్చే. నాడు 7 ఏళ్ళు లేనంతగా కూతలు లేపే ఏడ 7 ఏళ్ళు విలేనంతగా కూతాడు లేకుండా ఉండాలి అందుకు వచ్చి అడిగెట్టి వేళ ఆ కోవేలి కొండమ నాడు ఈ విత్తకు ఏమిత్తలు పడి ఓ వీళ్ళను పెద్దల అక్కలు సల్లల్లా చేతి శబ్దము కావుడే శబ్దం కావాలి నెత్తికి కావాలి
బాగా తాగేది జోడితే పెట్టాలి